మై బేబీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. డిఎన్ఏ 2025 క్యాప్షన్ అంటే మై బేబీ డిఎన్ఏ 2025 అనేది టైటిల్గా అనుకోవాలి. అయితే పబ్లిసిటీలో మై బేబీయే ఉంది, డిఎన్ఏ కూడా ఒక పెద్ద అక్షరాలతో పెట్టారు, కానీ బుక్ మై షో అటువంటి దాంట్లో మై బేబీ అని చూపించారు దీన్ని. సో ఇది డిఎన్ఏ అనే పేరు మీద రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది తమిళంలో. ఇక ఈ సినిమా నిర్మాణ సంస్థ గురించి మాట్లాడుకుంటే, ముందు ఇక్కడ తెలుగుకు అందించిన సంస్థ గురించి మాట్లాడుకుంటే ఎస్కే పిక్చర్స్, సురేష్ కొండేటి ఈ సినిమాని ఇంకొక నిర్మాతతో కలిసి, అంటే సహ నిర్మాత సాయి చరణ్ తేజాపుల్లతో కలిసి ఇక్కడ తెలుగులో విడుదల చేయడం జరిగింది. నెల్సన్ వెంకటేషన్ డైరెక్టర్. ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ప్రేమిస్తే జర్నీ అని వేశారు. అయితే ప్రేమిస్తే సినిమా, జర్నీ సినిమాలు సంచలన విజయాలు సాధించడానికి కారణాలు ఏంటంటే వీటిలో కొంచెం తెలుగుదనం, అంటే డబ్బింగ్ చేసినా కూడా ఇక్కడ దాని వాతావరణం తగ్గట్టుగా ఉన్నాయి సినిమాలు. కానీ ఇది మాత్రం ప్యూర్గా తమిళ వాసన ఎక్కువగా కనబడింది. అట్లాగే డబ్బింగ్ క్వాలిటీ కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. క్వాలిటీ అంటే కొంచెం డల్గా ఉంది క్వాలిటీ. పిక్చర్ క్వాలిటీ కానీ డబ్బింగ్ క్వాలిటీ కానీ కొంచెం డల్గా అనిపించాయి ఆ సినిమాలతో కంపేర్ చేస్తే, ప్రేమిస్తే జర్నీలతో కంపేర్ చేస్తే. పైగా మాండలిక ప్రాంతీయత కూడా కొంత మీకు డబ్బింగ్ చేసినప్పుడు కొన్ని వాతావరణాలు, అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ప్రతిబింబించేలాగా ఉండాలి, కానీ ఇది కొంచెం అట్లా అనిపించలేదు. తమిళ సినిమాలానే అనిపించింది. నెల్సన్ వెంకటేషన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా. నిమిషా సజయన్ అత్యద్భుతంగా నటించిన ఈ సినిమాలో హృదయం ఫేమ్ మురళి కుమారుడు అథర్వ మురళి ఈ సినిమాలో హీరోగా నటించాడు. అతను ఎన్నో తెలుగు సినిమాలో కూడా నటించాడు. సో ఇతను ప్లస్ అయ్యాడు సినిమాకి. ఇక ఈ సినిమా తీరుతెన్నుల గురించి వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇది ఒక డిఫరెంట్ సినిమా, ఒక మంచి అటెంప్ట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఎంత మంచి అటెంప్ట్ అంటే, ఈ సినిమాని చూస్తేనే మనకి ఆకట్టుకునే విధంగా కొన్ని అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో. ముఖ్యంగా ఏంటంటే డిఎన్ఏకి సంబంధించి ఏంటంటే, ఒక పెళ్లి చూపులకు ముందు అథర్వ మురళి ఫెయిల్యూర్ లవ్ని చూపెడతారు మనకి. ఫెయిల్యూర్ లవ్లో వచ్చిన వాడు మూత్రం కూడా పోసుకుంటాడు. ఇక్కడ పెళ్లి చూపులకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇంట్లో మూత్రం కూడా నిలబడి పాయింట్లోంచి మూత్రం పోసుకునే సన్నివేశం కూడా చూపించి అంతే ఎంత అసహ్యం కలిగిస్తాడు జనాలకి అనేది, ఇంట్లో తండ్రితో అసహించబడవుతాడు ఆ కొడుకు. నీకేమన్నా కానీ రా అని చెప్పేసి తండ్రి తిడతాడు. సో అటువంటి పరిస్థితి. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు గిబ్రాన్ వాయిబోదా చేసిన ఈ సినిమాకి డిఓపి వచ్చి పార్థిబన్ డిఎఫ్ టెక్, ఎడిటర్ వచ్చి సబు జోసఫ్ విజయ్, ఆర్ట్ డైరెక్టర్ వచ్చి శివశంకర్. ఇక ఈ సినిమాకి పాటల రూపకల్పన చేసిన వాళ్ళు చాలామంది. ఈ మ్యూజిక్ కంపోజర్స్ వచ్చి శ్రీకాంత్, హరిహరను, సత్యప్రకాష్, తర్వాత అనల్ ఆకాష్, ప్రవీణ్ సాయివి, సాహి శివ, వీళ్ళు ఈ పాటల్ని కంపోజ్ చేసిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఈ సినిమాకి. సో తర్వాత తమిళంలో ఇందాక చెప్పినట్టుగా డిఎన్ఏ పేరిట సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఈయన అందించాడు, మన సురేష్ కొండేటి. అట్లాగే కో ప్రొడ్యూసర్గా ఇంకొక పేరు కూడా దొప్పటిగట్టు సారికారెడ్డి పేరు కూడా కనబడుతుంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నెల్సన్ వెంకటేషన్. ఇక సినిమా తీరుతెన్నుల కోసం వస్తే, ఒక భగ్న ప్రేమికుడైనటువంటి అథర్వ మురళి ఇంట్లో తిట్లు తింటూ ఉంటాడు. అతను తాగుబోతు అయిపోయి ప్రాబ్లం ఇస్తుంటాడు. అతనికి ఒక తమ్ముడు ఉంటాడు. సో ఇంట్లో చెల్లెలకి పెళ్లి సంబంధం వస్తున్నప్పుడు ఆ సంబంధం వాళ్ళ ముందుకు వచ్చి నిలబడితే వాళ్ళందరూ కూడా అసహించుకొని పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. మూత్రం కూడా పోసుకుంటాడు. ముందు మీ పిల్లాడిని బాగు చేయండి అని అంటారు. ఇంకోవైపు ఏమో ఇంకో సంబంధాలు చూపిస్తారు నిమిషాని. ఆమె ప్రాబ్లం ఏంటిదంటే, ఆమెకి కొంచెము పిచ్చి అని జనాలు అనుకుంటూ ఉంటారు. ఆమె అత్యుత్సాహంతో మాట్లాడుతూ ఉంటుంది. తల్లి ఏది మాట్లాడాలో అది మాట్లాడొద్దో, ఏది మాట్లాడకూడదో అది చెప్తే అది అందరి ముందు చెప్పేస్తూ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ఉన్న ఈమెకి పిచ్చి పిల్ల అనేటువంటి పేరు ఉంటుంది. వీళ్ళిద్దరిని జంటగా కలుపుతారు. జంట కలిపినప్పుడు పెళ్లి మండపంలో ఈమె పిచ్చిదిరా నీకు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ గట్టిగా ఒక లాయర్ ఫ్రెండ్ అడ్డుకుంటే, నేను ఈ అమ్మాయినే చేసుకుంటానని గట్టిగా అంటే, అమ్మాయి బాగా ప్రేమిస్తుంది. ఇద్దరు మధ్య చేసుకుంటారు, పెళ్ళి అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటారు. ఆ పిల్లలు బాబు పుడతాడు. బాబు పుట్టిన తర్వాత ఆ చిన్న బాబుని నగ్నంగా ఉన్న అప్పుడే పుట్టినటువంటి బాబుని చేతికిస్తే చూసుకొని మురిసిపోతుంది తల్లి. అయితే ఆ తర్వాత మళ్ళీ ఈక్వెంబులేటర్లో పెట్టాము అని చెప్పేసి ఆ తర్వాత తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇస్తే, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటే అదేంటి, ఈమెకు పిచ్చి ఉంది కాబట్టి జనాలు కానీ డాక్టర్ కానీ ఎవరు పట్టించుకోరు. భర్త కూడా నమ్మనట్టు నమ్ముతాడు. ఇంతలో ఒక లేడీ వచ్చి 2 బ్యాగుల్లో పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని, ఆ బ్యాగుల్లో తినుబండారాలు అమ్ముతున్నట్టు తీసుకొచ్చి పిల్లల్ని దోస్తూ వెళ్ళిపోతుంటుంది. ఆ ముఠాకు సంబంధించిన ఆమె ఈ పిల్లాడిని ఎత్తుకుపోయిందేమో అని చెప్పి అనుమానంతో రకరకాలుగా ఆమెను వెంబడించి అథర్వ మురళి లాస్ట్కు ఆ పెద్ద ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాను బట్టబయలు చేయడం, రిటైర్ కాబోతున్నటువంటి ఒక పోలీసు కానిస్టేబుల్ ఇతన్ని ఎంటర్ రావడం,
ఆ తర్వాత ముందు అనాసక్తిగా ఉన్నా కూడా ఇన్స్పెక్టర్ తర్వాత సహకరించడంతో ఈ పోలీస్ ఆయనతో మొత్తానికి వెతికితే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫ్రెండు ఆల్రెడీ పిటిషన్ వేస్తాడు కోర్టులో. తర్వాత వీళ్ళు ముందు మీ బిడ్డ కాదని చెప్పేసి ముందు ఇది తీసుకురండి అంటే, మీ బిడ్డ కంటే మీకు పుట్టలేదు, ఇంకెవరికన్నా మీ ఆవిడకే పుట్టొచ్చు కదా అనే టైప్లో కూడా లాయర్లు మాట్లాడతారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ అసలు తప్పును ఒప్పుకోదు. సో 20 సెకండ్ల తేడా వస్తుంది ఎక్కడ అంటే హాస్పిటల్లో. అదేంటని చూసాక డబుల్ యాక్షన్ ఉంది అక్కడ. ఒక నర్సు డబుల్ యాక్షన్. ఆ నర్సు డబుల్ యాక్షన్ వెనకాల కథ ఏంటనేది ఛేదించి ఆ తర్వాత ఎవరో ఒక పిల్లల్ని అమ్మేచ్చారని చెప్పేసి ఆయూబ్ ఖాన్కి వీళ్ళు ఇచ్చినట్టుగా ఆయూబ్ ఖాన్ ఇదంతా చేసినట్టుగా ఉంటుంది. అయితే వాళ్ళ ఇంటి పక్కన మురికిపాడలో ఉన్నటువంటి పిల్లాడిని వీళ్ళ దగ్గర తీస్తారంటే అది తీసుకొచ్చి ఆ పిల్లాడిని వాళ్ళ దగ్గర పెరుగుతున్న పిల్లాడిని ఇచ్చేస్తారు అక్కడ. ఇచ్చినా కూడా ఈ పిల్లకు మనసు కొట్టుకుంటుంది. నిమిషం అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది అక్కడ. అయ్యో ఇప్పుడు ఎట్లా పెంచాడు వద్దు ఇట్లా ఈ రకంగా అనుకుంటూ ఉంటుంది. సో మొత్తానికి ఆమె బాధను అర్థం చేసుకుని అదో మురళి కానీ ఈ మిమిషా కానీ ఇద్దరు పోటీపడి ఒకరిని అంటే ఒకరు పోటీపడి యాక్టింగ్ చేశారు. సో మొత్తానికి ఏంటంటే అక్కడ పోయినాక అక్క నువ్వు తెచ్చిచ్చావు మా బిడ్డను మాకు, మీ బిడ్డ కావాలంటే పలానా దేవుని దగ్గర నీకు మొక్కు చెల్లుతుంది అంటే అనుకున్నట్టే అక్కడికి వచ్చిన తర్వాత తాళి పట్టి గుంజుతాడు ఈ పిల్లాడు. చిన్న పిల్లాడిని ఎత్తుకొని వస్తారు విదేశస్తులు తీసుకెళ్తూ. అక్కడ నా బిడ్డ అని గుర్తుపట్టేస్తుంది. ఇంకా వీళ్ళు అంత ఫైటింగు. ఆ తర్వాత లాస్ట్కు ఎప్పుడైనా తప్పు చేసినోడు ఎప్పుడైనా దొరుకుతాడు, లేట్ అవుతుందన్న అని నమ్మినటువంటి విలన్ ఆయూబ్ ఖాన్ని పొడిచి చంపేస్తాడు అతనితో బాధితుడు, అతనితో ఉన్నటువంటి అతని శత్రుత్వం ఉన్న వ్యక్తి. సో అట్లా అతను ముగిసిన తర్వాత బిడ్డ వీళ్ళకి దొరికిన తర్వాత వీళ్ళందరూ హ్యాపీగా ఉండడం కథ. సో మై బేబీ అనగానే మనం ఏదో లవ్ సినిమా అని ఈ మధ్య బేబీ అని ఒక సినిమా అడల్ట్ సినిమా వచ్చింది కాబట్టి ఆ టైప్ సినిమా అనుకుంటారు జనాలు. లేకుంటే మై బేబీ అంటే ఏదో లవర్ని పిలిచినట్టు అనుకుంటారు. కానీ నిజమైన బేబీ అనేది అర్థము జనాలకు ఆ DNA 2025ని DNRగా చదువుకుంటారు అక్కడ. దాసనారాయణరావు DNR అంటే. సో ఆ DNA కరెక్ట్గా మామూలు డబ్బాలో ఉండడంతో అది DNR చదువుకుంటారు. సబ్జెక్ట్ సినిమాలోకి వెళ్తే తప్ప మనకు DNA అని అర్థం కాదు అది. సో మొత్తం DNA టెస్టులు ఏ రకంగా ఉంటాయి, తర్వాత మిస్సింగ్ పిల్లలు ఏ రకంగా ఉంటారు, మగ పిల్లలు అయితే ఏం చేస్తారు, ఆడపిల్లలు అయితే ఏం చేస్తారు, బలలో ఎలా ఆపుతారు, వీళ్ళన్నీ చూపిస్తారు. లాస్ట్గా ఆమె ఎంత ధైర్యంగా ఆ ముసలి లేడీ నేను ఎంతోమందిని స్ట్రీట్లో ఉన్న వాళ్ళని పెంచి ఎంతో బాగు చేశాను తెలుసా అని చెప్పి విలనికుల్లో ఒక కొత్త కోణం చూపిస్తుంది. సో మొత్తానికి ఆయూబ్ ఖాన్ లాస్ట్కి ఏం చేశాడు అనేది స్టార్టింగ్ అతనే చూపిస్తారు. తర్వాత టైటిల్స్ ప్రస్తుతం అంటూ లేటర్ అంటూ మొత్తానికి అయితే చివరి ఆఖరికి ఒక ఇంట్రెస్టింగ్ సినిమాని ఒక కొత్త రకం పందాల్లో తీసుకొచ్చిన సినిమా మై బేబీ. నాకైతే హృదయానికి అద్దుకున్న సినిమా. ఈ వారం వచ్చినటువంటి సినిమాలు మీకు ఏ సినిమా తీసుకున్నా, కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా కావచ్చు బాగుంది, అది జూనియర్ సూపర్ హిట్, మై బేబీ కూడా బాగుంది. ఈ వారంలో 3 బాగుండేసరికి ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళారు. ఫస్ట్ సెకండ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా జూనియర్కి వెళ్తారు, భారీ సినిమా కాబట్టి. సెకండ్ సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు, థర్డ్ సినిమాకి ఈ డబ్బింగ్ సినిమాకి వస్తారు మై బేబీకి. సో ఆ రకంగా ఎస్కే పిక్చర్స్ యొక్క అంచనాలు తప్పి ఈ సినిమా మామూలు సినిమా లెవెల్లో అయింది. కానీ సినిమాలో చాలా స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.25/5. అయితే సౌండ్ క్వాలిటీ కానీ డబ్బింగ్ క్వాలిటీ కానీ పిక్చరు ఇంకా డల్ అంటే చీకట్లోనే ఉన్నట్టుగా షేడ్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా నేను సప్తగిరిలో 70mm నిన్న నేను చూడడం జరిగింది ఫస్ట్ 6 PM. మరి అక్కడ ప్రొజెక్షన్ ప్రాబ్లమో లేకుంటే మళ్ళీ ఇంకేదో అది యాక్చువల్ 4K రెజల్యూషన్ అది మరి ఏంటో కానీ మొత్తానికైతే డల్గా అనిపించింది సినిమాకు. అది సౌండ్ క్వాలిటీ కూడా కొంచెము ఇది బబుల్స్గా వచ్చినట్టుగా, తర్వాత ఆడియో జర్క్స్ అంటే సౌండ్స్ క్లారిటీగా లేకపోవడం అక్కడక్కడ కొంత ఇబ్బంది పెట్టింది. సౌండ్ బస్ట్ అయినట్టుగా ఉంది సౌండ్ అక్కడక్కడ. దాన్ని ఏమంటారంటే టెక్నికల్ భాషలో దాన్ని బస్టింగ్ అని అంటారు. సౌండ్ బస్ట్ అయింది. సో అట్లా కాకుండా ఇంకా క్లారిటీగా ఉంటే ఇంకా బాగుంటుందేమో. మల్టీప్లెక్స్లో మరి ఏ రకం క్వాలిటీ ఉందో మనకు తెలియదు కాబట్టి అది సరే. ఇది నేను ఇచ్చిన రేటింగ్ ఇది 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఒక అథర్వ మురళి నిమిషాల పర్ఫార్మెన్స్ చూసి రావచ్చు సినిమా అనే లెవెల్లో ఒక కొత్త రకం కాన్సెప్ట్. అయితే మన తెలుగు వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అందుతుందంటే ఎంటర్టైన్మెంట్కు మాత్రమే చూసి వెరైటీ సినిమాలకు దూరంగా ఉండే తెలుగు ప్రేక్షకులకు ఇది ఎంతవరకు నచ్చుతుంది అనేది సందేహాస్పదమే. సో ఇదండి ఈ సినిమాకు సంబంధించిన రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇందాకే నేను చెప్పినట్టున్న డేటు, ఈ రిలీజ్ డేట్ వచ్చేసి ఈ సినిమా 18 జూలై 2025న విడుదలైనటువంటి ఈ సినిమా ఈ రకంగా ఉంది. సో ఈ రివ్యూ నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.